రిటైర్మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ దంపతులు ఒక ఆధ్యాత్మిక గురువును కలిశారు. దీంతో ఎవరా గురువు అని అంతా చర్చించుకుంటున్నారు. మరి ఆ గురువు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తన రిటైర్మెంట్ మీద సోమవారం ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెప్పిన విరాట్ ఇక మీదట వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. ఇప్పటికే టీ20ల నుంచి బయటొలిగిన అతడు ఐపీఎల్ రూపంలో ఏడాదికోసారి ఆ ఫార్మాట్లోనూ అలరించనున్నాడు. రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాతి రోజే సతీమణి అనుష్క శర్మతో కలిసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించాడు కోహ్లీ. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్కు వెళ్లారు స్టార్ కపుల్. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత పాల్గొన్న తొలి వ్యక్తిగత కార్యక్రమం కావడంతో అంతా దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఎవరి ఆధ్యాత్మిక గురువు అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్ ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. ఎలా బతకాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలో వివరిస్తూ ఉంటారు. భజనలు, ఉపన్యాసాలతో ఎంతో మంది భక్తులను ఆయన చేరువ చేసుకున్నారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కారాల కోసం ప్రేమానంద్ను కలుస్తూ ఉంటారు. గత 3-4 ఏళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ పలుమార్లు ఈ గురువును కలిశారు. టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఆయన కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలో తాను ఎదుర్కొనే ఇబ్బందుల్ని ఆయనతో పంచుకొని వాటిని పరిష్కరించుకున్నాడు. అందుకే రిటైర్మెంట్ తరువాత తొలుత ప్రేమానంద్ను కోహ్లీ కలిశాడని తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఎప్పుడూ అండగా ఉంటూ అతడికి ప్రేమానంద్ మహారాజ్ మార్గనిర్దేశం చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.